సో రాకేష్ అన్న కంటే బోనం రాకేష్ అని పేరు ఎలా వచ్చింది అసలు, ఎప్పటి నుంచి? అమ్మ, గత కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక అర్జెన్స్ ఇంట్లో బోనం చేసినప్పుడు, వాళ్ళు అర్జెన్స్ మాలనో మాదిగనో తెలియదు, ఆ ఒక కులంలో నేను చేసినప్పుడు ఈ చీర సింగులన్నీ కాళ్ళల్లో పెట్టుకొని నాకు దూరం నుంచి నడుస్తున్నారు వాళ్ళు. నాకు అనిపించింది, ఎందుకు ఇంత దూరంకి వెళ్ళి నడుస్తున్నారంటే, మీరు పెద్ద కులం, మేము చిన్న కులం అని అన్నారు. కాబట్టి అప్పటి నుంచి నేను ఏం చేసిన అంటే, అందరు నాకు ఇట్లా అత్తుకున్నట్టుగా ఉండాలి, సబండ వర్ణాలు సబండ కులజాతులని నావై ఉండాలా. కాబట్టి రాకేష్ గౌడ్ అనేది పేరు పక్కకు పెట్టేసి రాకేష్ బోనం, నేను అర్జెన్స్ ఇంట్లో ఉంటే అర్జెన్స్ని, గొల్ల వాళ్ళ ఇంట్లో ఉంటే గొల్లని, మాదిగ వాళ్ళ ఇంట్లో ఉంటే మాదిగని, మంగళ వాళ్ళ ఇంట్లో ఉంటే మంగళి, ఆ ప్రకారంగా అందరూ కూడా సమానత్వమే అని చెప్పేసి రాకేష్ బోనం అని 2000లోనే నేను ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. ఇవాళ రాకేష్ గౌడ్ అంటే ఎవరికి కూడా తెలియదు, అసలు ఒకరికి కూడా ఇద్దరికో తెలుస్తుందేమో కానీ అందరికీ తెలియదు రాకేష్ బోనం. మరి ఆ బోనం అనేది మరి అన్ని జాతులకు, అన్ని కులాలకు తెలంగాణకే ఉంటుంది. ఇంకోటి నేను చాలా గొప్పగా ఫీల్ అయినా ఏంది అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫెస్టివల్గా మారింది, మన రాష్ట్ర పండుగ బోనాలు. కాబట్టి ఆ బోనాల పండుగ ఎప్పుడైతే తెలంగాణ ఫెస్టివల్గా ముఖ్యమైన పండుగ గుర్తించి చేసిండ్రో, ఆ గుర్తించినటువంటి ఆ పండుగ పేరు నేను పెట్టుకున్నానా, నా జన్మ పావనమయ్యింది అనుకున్నా.